కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో ఆ పార్టీ శ్రేణులు జోష్లో ఉన్నారు. ఇక గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. కాంగ్రెస్ విజయానికి కారణాలు అనేకం. కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలోకి ఎలా రాగలిగింది? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే కన్నడ ప్రజలకు ఆ పార్టీపై విశ్వాసాన్ని పెంచిందా? రాహుల్ భారత్ జోడో యాత్ర ఏ మేరకు ప్రభావం చూపించింది? ఇక కాంగ్రెస్ పార్టీ పంచసూత్ర పథకాలు విజయంలో కీలక పాత్ర పోషించాయా? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆనందోత్సాహాలకు అవధులు లేకుండా పోయాయి. గత దశాబ్ద కాలంగా ఆ పార్టీ చెప్పుకోదగిన విజయం సాధించిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. అందుకే కర్ణాటక విజయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊహించని రీతిలో ఆనందంలో మునిగిపోతున్నారు. ఇంతకాలం కొనసాగిన నరేంద్ర మోదీ హవా ఇక కొనసాగబోదని, వచ్చే రోజులు కాంగ్రెస్ పార్టీవేనని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే కర్ణాటక ఎన్నికలలో ప్రభావం చూపించిన అంశాలు వేరు. జాతీయ స్థాయిలో మరీ ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలలో చర్చకు వచ్చే అంశాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ విషయం ఆయా పార్టీల అధినేతలకు తెలిసిందే. అయినా ప్రజల ఆలోచనపై ప్రభావం చూపించేలా రకరకాల అంశాలను వారు ప్రస్తావించడం రాజకీయ వ్యూహానికి నిదర్శనంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో కలిసొచ్చిన అంశాలు ఏ ఒక్కటో కాదు, అనేకమున్నాయి. ఆ పార్టీకి కలిసి వచ్చిన అంశాలలో ముఖ్యమైన వాటి గురించి చర్చించుకుంటే అందులో రాహుల్ గాంధీ కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా జరిపిన భారత్ జోడో యాత్ర ఒకటి. దీని ప్రభావం అక్కడ అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది. రాహుల్ పాదయాత్ర కొనసాగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ జరిపిన పాదయాత్ర కర్ణాటకలో 7 జిల్లాల్లో 20 నియోజకవర్గాల మీదుగా 2022 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 23 మధ్య కొనసాగింది. ఈ 20 నియోజకవర్గాల్లో 15 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇందులో బీజేపీ, జేడీఎస్ కంచుకోటలు కూడా ఉన్నాయి. మైసూర్ జిల్లాలో 5, తుంకూరు జిల్లాలో 4, మాండ్య, చిత్రదుర్గ జిల్లాల్లో 3 చొప్పున, బళ్ళారి, రాయచూరు జిల్లాల్లో 2 చొప్పున, చామరాజనగర జిల్లాలో 1 నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగింది. ఈ 20 నియోజకవర్గాలలో 2018 నాటికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 5 సీట్లకే పరిమితమైంది. అదే ఎన్నికల్లో బీజేపీ 9 సీట్లు, జేడీఎస్ 6 సీట్లను గెలుచుకుంది. భారత్ జోడో యాత్ర కారణంగా ప్రస్తుత ఎన్నికల్లో ఈ 20 నియోజకవర్గాలలో ఏకంగా 15 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ 2 స్థానాలకు, జేడీఎస్ 3 స్థానాలకు పరిమితమయ్యాయి. భారత్ జోడో యాత్ర కొనసాగిన 7 జిల్లాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర చేయని సెగ్మెంట్లపై కూడా కాంగ్రెస్ ప్రభావం చూపింది. పాదయాత్ర కొనసాగిన 7 జిల్లాల్లో మొత్తం 51 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 36 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాహుల్ గాంధీ ప్రచార వ్యూహం ఒక్కసారిగా మారడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తొలి రోజుల్లో రాహుల్ గాంధీ జాతీయ అంశాలను, మరీ ముఖ్యంగా ఆదాని వ్యవహారాన్ని, చైనా చొరబాటు అంశాన్ని ప్రస్తావించారు. కానీ పోలింగ్ దగ్గర పడుతున్న రోజుల్లో వ్యూహం మార్చి స్థానిక అంశాలకు ప్రాధాన్యత పెంచారు. ప్రజా సమస్యలను రాహుల్ గాంధీ ప్రస్తావించడం కలిసి వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక వధేరా కూడా పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 80 ఏళ్ల వయసులో కూడా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు మొత్తం 99 బహిరంగ సభలు నిర్వహించారు. 33 రోడ్ షోలు నిర్వహించారు. రాహుల్ గాంధీ పోలింగ్కి 3-4 రోజుల ముందు సామాన్య ప్రజానీకంతో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. అక్కడి స్థానిక బస్సుల్లో ప్రజలతో కలిసి ప్రయాణించారు. బైక్లపై కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాహుల్ గాంధీ పర్యటన కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో కలిసి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రాష్ట్ర నాయకత్వం సమిష్టిగా పనిచేయడం బాగా కలిసి వచ్చిన అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. సీఎం సీటు కోసం నువ్వా నేనా అన్నట్లు ప్రకటనలు చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా
ఎట్టకేలకు పరస్పర సహకారంతో పనిచేయడం ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెంచగలిగింది. ఇక తనతో పోటీ పడుతున్న డీకే శివకుమార్కు కూడా సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ సిద్ధరామయ్య కామెంట్ చేయడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహానికి కారణమైందని చెప్పాలి. అదే సమయంలో తాను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన పార్టీ అధిష్టానానికి కర్ణాటక విజయాన్ని గిఫ్ట్గా ఇస్తానంటూ డీకే శివకుమార్ కష్టపడి పనిచేశారు. తాను సీఎం అవుతానని తన ఒక్కలిగ సామాజిక వర్గానికి స్పష్టమైన మెసేజ్ పంపడంతో ఓల్డ్ మైసూర్ ప్రాంతాల్లో జనతాదళ్ సెక్యులర్ పార్టీని గట్టిగా దెబ్బకొట్టారు శివకుమార్. జేడీఎస్కు అండగా నిలుస్తూ వస్తున్న ఒక్కలిగ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించారు శివకుమార్. ఒక రకంగా చెప్పాలంటే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. గ్రౌండ్ లెవెల్లో బలమైన నేతగా పేరున్న మాజీ సీఎం సిద్ధరామయ్య, పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన డీకే శివకుమార్ రాష్ట్రమంతటా పర్యటించి ప్రచారం చేశారు. నెలకు 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయడం, అన్నభాగ్య పథకం, డిగ్రీ చదివిన ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000, డిప్లొమా చేసిన ఏ ఉద్యోగం లేకుండా ఉన్నవారికి 1,500 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇస్తామనడం, యువనిధి పథకం, ఇక రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామనడం మహిళలను విశేషంగా ప్రభావితం చేసిందని చెప్పాలి. దీని ద్వారా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తిగా దివాలా తీసే ప్రమాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ ఉచిత హామీతో బహుబాగా లబ్ధి పొందింది. ఇక కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన మరో అంశం లింగాయతుల ఓట్లు పోలవడం. తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీ పంచున చేరారు. లింగాయతు ఓట్లకు గాలమేశారు షెట్టర్. ఆయన ఓడిపోయినప్పటికీ లింగాయతుల ఓట్లను బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లించడంలో సక్సెస్ అయ్యారు. బీజేపీలోనే ఉన్న లింగాయత్ నేత యడియూరప్పకు బీజేపీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. దాంతో ముంబై కర్ణాటక, సెంట్రల్ కర్ణాటక ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించుకోగలిగింది. మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు చెందినవారవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఆయన ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్, కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సీట్లు గెలుచుకుంది. బసవరాజు బొమ్మాయి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం 40% కమిషన్లు తీసుకునే అవినీతిమయ ప్రభుత్వంగా కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలగడం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం సమిష్టిగా పనిచేయడం, ఆ పార్టీ మేనిఫెస్టో సహా అనేక అంశాలు అనుకూలంగా ఉండడం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు విపరీతంగా ప్రభావితం చేసిందని చెప్పాలి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చినట్లయింది. ఇక ఈ విజయానికి కారణాలు ఏమైనప్పటికీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కర్ణాటకను కంచుకోటగా చేసుకోవాలని భావిస్తుంది కాంగ్రెస్.